బాహుబలి 2 రేంజ్లో ఉంటుంది అనుకున్నా మరి సీక్వెల్ అంటే దురంధర్ కాబట్టి. కానీ పుష్ప 2, కేజీఎఫ్ 2 అదే లెవెల్లో ఉంది. ఏంటి అలా సెల్ఫీలో వీడియో ఏంటని మీరు అనుకోవచ్చు. యాక్చువల్లీ ఇట్స్ బీన్ ఎ లాంగ్ డే. ఆఫీస్లో చాలా వర్క్ అంటే కొన్ని పనులు ఉన్నాయి. దాని తర్వాత హ్యాడ్ టు గో అవుట్. మళ్ళీ దాని తర్వాత ఈ సినిమా 9:45 షో అయితే టైటిల్స్, అడ్వర్టైజ్మెంట్స్ అది ఇది అని చెప్పి 10:30కి స్టార్ట్ చేశాడు షో. ఇందాక 2:30కి అయింది. అది 4-hour మూవీ విత్ ఇంటర్వల్ ఆల్ దోస్ థింగ్స్. సో 2:30 నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 3. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను, ఇది మళ్ళీ ఎడిట్ కూడా చేయాలి ఇప్పుడు. సో ఈ అన్నిటి మీద ఇప్పుడు మళ్ళీ రికార్డింగ్ వచ్చి స్టెబిలైజ్ చేయాలి, ట్రైపాడ్ అవి పెట్టాలంటే కొంచెం కష్టం. సో ప్లీజ్ అడ్జస్ట్. ఇక సినిమా గురించి వస్తే బాగుంది, డెఫినెట్లీ ఏ గుడ్ మూవీ. కానీ పార్ట్ 1తో పోలిస్తే నాట్ అప్ టు ది మార్క్. సీక్వెల్స్ అదే ప్రాబ్లం, ఎందుకంటే పార్ట్ 1 ఎలాగో ఉంటుంది కంపేర్ చేయడానికి. దురంధర్ 2కి అయితే ఈవెన్ డిఫికల్ట్, ఎందుకంటే జస్ట్ 3 months బ్యాకే చూసారు. చాలామంది ఓటీటీలో చూసినట్లయితే లిటరల్లీ 1 month బ్యాక్ కూడా చూసుండొచ్చు కొంతమంది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఈజ్ స్టిల్ దేర్. సో ఆ సినిమా చూస్తున్నంతసేపు అది అలాగా తగులుతూ ఉంటుంది. అండ్ వెన్ యూ కంపేర్ దాట్ టు దిస్, ఇది కొంచెం అండర్వెల్మింగ్గానే ఉంది. స్టోరీ ఈజ్ ప్రెటీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇప్పుడు కంపేర్డ్ టు ఫస్ట్ పార్ట్లో కూడా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి విచ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. బట్ ఇది కొంచెం ప్రెటీ స్ట్రైట్ ఫార్వర్డ్. రెహమాన్ డకైత్ చనిపోయాడు కాబట్టి లైరీని ఎవరు రూల్ చేస్తారన్న పొజిషన్ ఖాళీగా ఉంది. సో మన హంజా కుర్రాడు ఎలా అది చేశాడు, లైరీ కింగ్ అయిన తర్వాత ఏం చేశాడు, మేజర్ ఇక్బాల్ పరిస్థితి ఏంటి, మిగిలిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి, ఇండియాకి కావాల్సిన రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు. బేసికలీ దట్ ఈస్ వై దురంధర్ ది రివెంజ్ అనమాట. అండ్ ఈ ప్రాసెస్లో దొరికిపోయాడా బై ఎనీ ఛాన్స్, లేదా ఏమన్నా రిస్క్లు ఏంటి, ఇవన్నీ. అండ్ మన ఎస్పీ సాబ్ పరిస్థితి ఏంటి. సో దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ దట్ విల్ బీ ఆన్సర్డ్. ఇన్ఫ్యాక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ వాజ్ ఆన్సర్డ్. అందుకే అంత రన్ టైమ్ అనమాట. సో దురంధర్ 1 and 2 బోత్ వర్ షార్ట్ సైమల్టేనియస్లీ. సో ఒకటే స్క్రిప్ట్, బౌండ్ స్క్రిప్ట్, కోహరెంట్తోనే చేశారు. అందుకనే మీకు పర్ఫార్మెన్సెస్లోనూ, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, హౌ ద ఎంటైర్ ఫిల్మ్ వాజ్ మేడ్ టెక్నికలీ, ఆల్ ఆస్పెక్ట్స్ వర్ సేమ్ కంపేర్డ్ టు పార్ట్ 1. సో అందరూ వంగ పెట్టట్లేదు. ప్రాబ్లం వల్ల నెరేటివ్తో వస్తుంది. పార్ట్ 1 ఈజ్ మోర్ కోహరెంట్, ఎందుకంటే దట్ ఈజ్ రైజ్ ఆఫ్ హౌ హంజా ఈజ్ అసెండింగ్ ద థ్రోన్. కాబట్టి ఛాలెంజెస్ కొంచెం యూనిక్గా ఉంటాయి. అంటే బేసికలీ ఎనీ హీరో స్టోరీ ఫర్ దట్ మ్యాటర్. ఈ టైంలో విలన్ చాలా పైన ఉన్నాడు, హీరో ఎక్కడో ఉన్నాడు. హీరోకి విలన్ దాకా వెళ్ళటానికి దే నీడ్ టు గో త్రూ మల్టిపుల్ స్టెప్స్ కదా. సో దాట్ జర్నీ ఈజ్ ఆబ్వియస్లీ ఎక్సైటింగ్. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఇట్స్ ఆల్వేస్ అ టఫ్ టాస్క్ టు మెనూవర్ ఏ స్టోరీకైనా సరే. అండ్ దురంధర్ 2 ఆల్సో సర్ప్రైజింగ్లీ హ్యాడ్ దట్ ఇష్యూ. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత బేసికల్లీ రెహమాన్ డకైత్ లైరీ పొజిషన్కి హంజా వెళ్ళిన తర్వాత దేర్ ఆర్ టూ మెనీ విలన్స్ టు కాన్సన్ట్రేట్. ఏ విలన్ పట్టుకోవాలి ఏంటి. ఆబ్వియస్లీ మేజర్ ఇక్బాల్ ఈజ్ దేర్, బట్ లాస్ట్ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ వరకు అతను అంత ఇంపాక్ట్ఫుల్గా ఉండడు. సో అప్పటి వరకు సైడ్ క్వెస్ట్ లాగా ఒకరి తర్వాత ఒకరిని ఇండియా మీద అటాక్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టెర్రరిస్ట్ని లిటరల్గా హంజానే వన్ వే ఆర్ ది అదర్ చంపినట్టు చూపిస్తారనమాట. సో పార్ట్ 1లో రెహమాన్ డకైత్కి హంజాకి చాలా గ్యాప్ ఉండటం వల్ల యాజ్ ఎ సెడ్ ఆ స్టెప్స్ అన్ని అసెండ్ చేసుకుంటూ పైకి వెళ్ళటం, ఈ ప్రాసెస్లో కొంచెం బుర్రవాడి కొన్ని చోట్ల, బుద్ధివాడి కొన్ని చోట్ల, బలం వాడి కొన్ని చోట్ల పైకి రావటం. సో ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ పార్ట్ 2కి వచ్చేసరికి ప్రాబ్లం అంటే హంజా బికేమ్ యాక్చువల్లీ వెరీ బిగ్. అండ్ తర్వాత ఇప్పుడు అతను ట్యాకిల్ చేసే ఎనిమల్స్ అపార్ట్ ఫ్రమ్ మేజర్ ఇక్బాల్, మిగిలిన అందరినీ ఎలాగోలా హంజా మేనేజ్ చేసేయగలడు అన్నట్టు ఉంటుంది తప్ప ఆ ఎక్సైట్మెంట్ ఉండదు ఎలా అవుతుంది ఏంటి అని. సో దట్ ఈస్ వేర్ ఇది కొంచెం అండర్వెల్మింగ్ అనిపించింది. అక్కడే కదా ఒక చిన్నవాడు పెద్దవాడిని కొట్టినప్పుడు ఉండే ఫీలింగ్, పెద్దవాడు చిన్నవాడిని కొడితే ఏమొస్తుంది చెప్పండి, అది లేదనమాట అందులో. ఆల్సో ఫస్ట్ పార్ట్లో ప్రోపగాండా కొంచెం కూరలో కరివేపాకులాగా వచ్చి వెళ్ళిపోతుండేది. ఈసారి మటుకు ఇన్ యువర్ ఫేస్, ఎక్కడా తగ్గలేదు కుర్రాళ్ళు. సో ఇది మటుకు బిర్యానీలో మసాలాగా కంటిన్యూస్గా ఉందన్నమాట. సో అది కూడా ఐ డోంట్ నో హౌ ఎవ్రీబడి క్యాన్ టేక్ దాట్. అండ్ ఇక్కడ నుంచి డిస్కషన్లో కొంచెం స్పాయిలర్స్ ఉండొచ్చు, ప్లీజ్ బివేర్. సినిమాటిక్లో బట్టి తీసుకోవచ్చు ఐడియల్గా. అంటే
మన మీద అటాక్ చేసిన వాళ్ళందరినీ మనం రివెంజ్ చేసినట్టు ఒక చిన్న ఫ్యాంటసీ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఉండటంలో తప్పులేదు. బట్ అది ఎంతవరకు తీసుకుంటారు అన్నదే క్వశ్చన్ అనమాట. లిటరల్గా ఈచ్ అండ్ ఎవ్రీ గ్యాంగ్ మెంబర్ ఒక్కొక్క పర్సన్ని హంజా వాళ్ళే మనకు జస్టిస్ దొరికింది అన్నట్టు చూపిస్తారు, విచ్ ఈజ్ ఎక్సైటింగ్ అట్ అన్ ఐడియా లెవెల్. బట్ మూవీలో చూస్తున్నంత ఒక పాయింట్ తర్వాత ఇంకా రొటీన్ లాగా అనిపిస్తుంది అది. ఆల్సో దెర్ ఆర్ సో మెనీ క్యారెక్టర్స్ విచ్ ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్. సో వాళ్ళకి రియల్ లైఫ్లో ఏదైతే అయిందో ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ అదే డైరెక్షన్లో ఇక్కడ కూడా వాళ్ళ జర్నీ చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ లైఫ్లో ఎస్పీ ఐ థింక్ హీ వాజ్ మర్డర్డ్ బై అన్ యాక్సిడెంట్. సో ఇందులో కూడా అలాగే యాక్సిడెంట్తో లింకప్ చేయాలి, మళ్ళీ యాక్సిడెంట్కి హంజా ఒక రీజన్ అని లింకప్ చేయాలి. సో దేర్ ఆర్ మల్టిపుల్ డెత్స్ లైక్ దిస్. సో వాళ్ళ రియల్ లైఫ్ ఈజ్ నాట్ దాట్ ఎక్సైటింగ్ పర్సే ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ డెత్ దట్ హ్యాపెండ్. మేబీ అంత స్టోరీ అయి ఉండకపోవచ్చు, బట్ దాని నుంచి కొంచెం ఐడియా తీసుకురావడానికి సో అదంతా చేసిన ప్రయత్నం ఎక్కడైతే రెహమాన్ డకైత్కి వర్కౌట్ అయిందో ఇక్కడ ఇందులో చాలా డెత్స్ ఉండేసరికి అంత అనిపించలేదు నాకు. ఆల్సో కొంతమంది విలన్స్ బేసికల్గా వాళ్ళ ప్రొఫెషనల్ నుంచి రిటైర్ అయిపోయి వాళ్ళు వేరే వేరే పనులు చేసుకుంటారనమాట. కొంతమంది ఓల్డ్ అయిపోతారు కూడా. సో వాళ్ళనే అగైన్ హీరో ఈజ్ గోయింగ్ టు కిల్ దెమ్ అట్ అండ్ అగైన్ రివెంజ్ లెవెల్లో పోన్లే చంపాడు కదా అన్న రివెంజ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు అది ఎలా చెప్పాలంటే ఇప్పుడు రంగస్థలం సినిమాలో ప్రకాష్ రాజ్ ఉన్నాడు. ప్రకాష్ రాజుని చంపాలంటే కోమలో ఉన్నప్పుడు చంపేయచ్చు. ఆయన బతికించి మళ్ళీ వాడికి పదవి వస్తుందని తెలిసి మళ్ళీ వాడి లైఫ్లో ఇంకేదో ఇంట్లో శుభకార్యాలు అవి అవుతున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి అన్న ఆశ పుట్టించి అప్పుడు చంపుతాడు రామ్ చరణ్. ఎందుకు? వాడు పశ్చాత్తాపడాలని కదా. సో ఇప్పుడు చంపడం ఒకటే మీ ఆబ్జెక్టివ్ అయితే సరిపోతుందో, వాళ్ళు పశ్చాత్తాపడ్డారా లేదా అన్నది ఐ డోంట్ నో. నాట్ ఎవ్రీ డెత్ ఈజ్ దాట్ మీనింగ్ఫుల్ ఇన్ దట్ సెన్స్. అండ్ ఐ థింక్ నా పర్సనల్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంచెం నా ఎక్స్పీరియన్స్ని హ్యాంపర్ చేసి ఉండొచ్చు. ఫ్లాష్ బ్యాక్. వీక్ డే, ఆల్రెడీ హెక్టిక్ డే యాక్చువల్లీ. చాలా పనులు ఉన్నాయి ఈరోజు. సో అవన్నీ పూర్తి చేసి నైట్ 10 గంటలకి సినిమాకి వచ్చామంటే మరి అది దురంధర్ 2 వల్లే అని చెప్పాలి. అది కూడా ప్రీమియర్కి కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టి మరి వచ్చి చూస్తున్నాం. ఆ హైప్ అటువంటిది తప్పట్లేదు. ఫస్ట్ డే చూడాల్సిందే, లేకపోతే ఆ ఫీల్ రాదు. ఎండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్. కొంచెం ట్రైలర్ చూసిన తర్వాత నేను హంజాకి ఎలినాకి మధ్య ఉన్న కాన్ఫ్రంటేషన్ గురించి, అలాగే మేజర్ ఇక్బాల్కి హంజాకి ఉండే ఒక ఎత్తు పై ఎత్తు లాంటివి అటువంటివి కానీ, సో ఆలంబాయ్ వీళ్ళ జర్నీ గురించి కానీ, సో ఇవన్నీ కొంచెం ఐ హ్యాడ్ డిఫరెంట్ థాట్స్ ఇన్ మై మైండ్. సో మూవీ ఈజ్ ప్రెటీ లీనియర్ ఇన్ దట్ సెన్స్. దట్ మే బి గుడ్ ఆల్సో. మేబీ కొంతమందికి అంత సింపుల్ స్టోరీ ఇంకా ఎక్కువ మందికి నచ్చుతుందేమో, యూ కెన్ ఎవర్ నో. నాకైతే ఇంత సింపుల్గా తేల్చేసారు ఏంటా అన్నట్టు కూడా అనిపించింది కొన్ని ఇన్స్టెన్స్లో అయితే. అండ్ హంజా ఫ్లాష్ బ్యాక్ కూడా, అది కూడా నేను చాలా వెరీ ఎమోషనల్ వెయిట్ ఉంటుంది అనుకున్న దానికి. ఇట్ హ్యాస్ ఇట్స్ కనెక్ట్, బట్ నాట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అగైన్ అది నా ఎక్స్పెక్టేషన్స్ వల్ల ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు. పార్ట్ 1 యాక్చువల్లీ అది కూడా 3.5 hour మూవీ. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఎలా అయితే చాప్టర్ వైజ్ బ్రేక్ ఉంటుంది, ఇక్కడ కూడా చాప్టర్ వైజ్ బ్రేకింగ్ ఉంటుంది. సో ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క చాప్టర్కి ఫస్ట్ పార్ట్లో వెరీ సీమ్లెస్గా ఫ్లో అవుతూ ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది దేనికి దానికి. సో యూ కెన్ ఆల్సో సీ ఎగ్జాక్ట్లీ ఎటు మూవ్ అవుతుంది అన్నది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ కూడా కనెక్షన్ ఉంది. ఇట్స్ నాట్ లైక్ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఫార్మాట్ ఉందో సేమ్ ఫార్మాట్ ఇక్కడ కూడా. బట్ సమ్హౌ కొంచెం మధ్యలో బోరింగ్, కొంచెం ల్యాగింగ్. ఇది ఓకే, ఇది నేరేటివ్ ఫ్లోలోనే అవగొట్టేయచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ ఓవర్తో అవగొట్టేయచ్చు కదా, ఇంత ఎక్స్ప్లిసిట్గా ప్రతిదీ చూపించాలా. లైరీ గ్యాంగ్ వార్స్ అవుతూ ఉంటాయి, ఒకళ్ళ తర్వాత ఒకరు చనిపోతూ ఉంటారు దాంట్లో. అది ఒక మోంటాజ్లో కూడా తీసేయచ్చు. యూ డోంట్ హ్యావ్ టు ఇండివిజువల్లీ షోకేస్ ఈచ్ అండ్ ఎవరీ కిల్ దట్ హ్యాపెండ్. సో అలాగా కొన్ని నెరేటివ్ చాయిసెస్లో మేబీ ఇంకొంచెం క్రిస్ప్ ఎడిటింగ్ చేసి ఉండొచ్చేమో. 4 hour రన్ టైం తీసుకెళ్ళాలా, అంత అవసరమా? బికాస్ దెర్ ఆర్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్. ఏదైతే మధ్యలో కొన్ని బ్లాక్స్ ఉన్నాయో దోస్ ఆర్ వెరీ గుడ్. వాటితోనే కంటిన్యూ ఏంటో సరిపోయి ఉండేది. తర్వాత కొన్ని జస్ట్ ఫిల్లర్స్ లాగా సమ్హౌ అనిపించింది. సో దట్ ఈస్ వై తోడా. ఎనీవే ఆల్ అండ్ ఆల్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ బ్యాడ్ ఫిలిం, అదైతే గ్యారంటీ కాదు. చాలా బెటర్ ఫిలిం దాన్ మల్టిపుల్ అదర్ మూవీస్. కొన్ని హాఫ్ బేక్డ్ ఆర్ ఫిర్ తక్కువ ఎఫర్ట్తో వచ్చే మూవీ అటువంటిది కాదు. ఫుల్ ప్లేట్స్ ఆనెస్ట్గా తీసిన మూవీయే. ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, విజువల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ద ఓన్లీ ప్రాబ్లం కూడా కాదులే, దే దెమ్సెల్స్ హ్యావ్ సెట్ ఎ బార్ వెరీ హై అండ్ దే ఆర్ అనేబుల్ టు రీచ్ దట్. అంతే, అంతకుమించి ఏం లేదు. బట్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. యూ షుడ్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ వాచ్.